మాట్లాడుచుండెను. అంటే వీడి లోపల కూడా ఘట సర్పము దూరి ఉన్నాడు. అది ఆ మొదటి మృగమునకున్న అధికారము చేష్టలన్నీ దాని ఎదుట చేయుచు ఉన్నది. ఈ రెండవ వాడు కూడా మొదటి క్రూర మృగం వలె ఈ క్రూర మృగం కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచూ ఉన్నది. ఈ రెండవ క్రూర మృగము వీడు ఫాల్స్ ప్రాఫెట్ అయి ఉంటాడు. వీడు భూమి మీద ఆ మృగమునకు విశ్వాసముంచిన వారు, దానిని పూజించుచున్నవారు ప్రతిమకు కూడా నమస్కారము చేస్తే ఏం పర్వాలేదు, నమస్కరించండి అని బలవంతం చేస్తూ ఉన్నారు. లేదంటే మీకు పనిష్మెంట్ అని వాడు భయపడుతూ ఉన్నాడు. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తూ ఉంది. మీరు గనక ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే, లేకపోతే మృగమునకు నమస్కారము మీరు చేయకపోతే పైనుండి ఆకాశము నుండి అగ్ని కురిపిస్తారు మీ మీద అని సూచనలు చేస్తున్నాడు. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవల్లని అది భూనివాసులతో చెప్పుచుంది. మొదటి క్రూర మృగము అనగా యాంటీక్రైస్ట్. వాడు కొద్ది దినముల తర్వాత చచ్చాడు కదా. మోషే ఏలియా కాలంలో, అనగా మోషే ఏలియా ఆ 7 ఏళ్ల మహాశ్రమల మొదటి కాలంలో 3.5 సంవత్సరములలో వచ్చి గొప్ప అద్భుతాలు చేసి సువార్తను ప్రకటించి ప్రవచనాలు చెప్పారు. అప్పుడు కత్తి దెబ్బ చేత ఈ మొదటి క్రూర మృగము చావు దెబ్బ తిన్నాడు. కత్తి దెబ్బ తినియు చచ్చాడు. మరి ఆ తర్వాత బ్రతికాడు అని ఇక్కడ చూస్తున్నాం. కత్తి దెబ్బ తిన్నాడు, చచ్చాడు, కానీ బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలే. అంటే వీడు చచ్చిపోయి లేచాడు కాబట్టి వీడిలాంటి ప్రతిమ ఒకటి చేయాలి అని భూనివాసులకు పురికొల్పుతూ ఉన్నాడు ఈ రెండవ క్రూర మృగము. వాడు ఫాల్స్ ప్రాఫెట్ అయి ఉంటాడు. ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులకు మోసము పుచ్చుచూ ఉన్నది.